స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. స్టాండింగ్ వాటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దోమలు బాగా ఎవ్రీడే క్లియర్ చేస్తూ ఉంటే మస్కిటోస్ అనేది బ్రీడ్ అవ్వవు. అక్కడ చుట్టూ పావురాలు ఉండడం వల్ల ఏం జరుగుతుందండి? యాక్చువల్లీ కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయండి. మస్కిటో వచ్చి కరిచి వాళ్ళకి డెంగ్యూ జ్వరం రాకుండా ఉండే అవకాశాలు కూడా ఉంటాయా? ఆ ఇన్ఫెక్టెడ్ బ్లడ్ సక్ చేసేటప్పుడు ఆ వైరస్ అనేది పార్టికల్స్ ఎక్కువ వెళ్ళకపోతే పాసిబుల్. బెస్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ డైట్, అవాయిడ్ జంక్ ఫుడ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 30 to 40 minutes ఆఫ్. ఇన్ జనరల్ సార్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫిజిషియన్, నేను ఇందాక చెప్పినట్టు ఫిజిషియన్ని అప్రోచ్ అవ్వడం, ఇలా జ్వరాలు వస్తే తప్ప తగ్గిపోయింది బాగా. అవును అవును. సో మీ రికమెండేషన్ ఏంటంటే హౌ డు ఒక ఫిజిషియన్ రోల్ ఏమిటి ఒక ఫ్యామిలీ ఆరోగ్యం చూసుకోవడంలో? కవర్స్ ఓవరాల్ హెల్త్ అండి, అంటే టాప్ టు బాటమ్. ఇఫ్ యూ హ్యావ్ సమ్ జనరల్ వీక్నెస్ కానీ హార్ట్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, లంగ్స్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, సో ఓవరాల్గా కవర్ చేస్తారు. అండ్ విత్ ఫ్యామిలీ హిస్టరీ టు. డైరెక్ట్ స్పెషలిస్ట్కి అనేది ఇట్స్ ఆల్వేస్ బెటర్, రిఫరల్ త్రూ ఫిజిషియన్ అయితే బెటర్ ఉంటుంది. ఎందుకంటే స్పెషలిస్ట్కి డైరెక్ట్గా వెళ్ళినప్పుడు చాలా థింగ్స్ మిస్ అవుట్ అవుతాయి. ఇఫ్ యూ థింక్ మీకు ఏదో హార్ట్ ప్రాబ్లం ఉంది అని చెప్పి వెళ్తారు, సో కాన్సన్ట్రేషన్ అంతా హార్ట్ మీదనే ఉంటుంది. సో ఇట్స్ ఆల్వేస్ టు అప్రోచ్ అ ఫిజిషియన్ బిఫోర్, ఓవరాల్గా ఎవాల్యుయేట్ చేసుకున్నాక దెన్ వీ నీడ్ టు గో ఫర్ అ సూపర్ స్పెషల్. మన ఇంటి పరిసరాలని, ఇంట్లో ఉండే పరిస్థితుల్ని ఏ విధంగా మనం మాడిఫై చేసుకోవాలి ఈ వర్షాకాలంలో? మీరు అన్నారు మస్కిటో బోర్న్ ఇల్నెసెస్కి చాలా ఇప్పుడు ప్రాధాన్యత ఎందుకుందంటే స్టాండింగ్ వాటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దోమలు బాగా. ఇందులో వచ్చేసి వాటర్ స్టాండింగ్ అండి. మన ఇంటి ముందర పూల తోటలు ఉంటాయి, కింద ట్రేస్ ఉంటుంది. వర్షం పడ్డప్పుడు అలా ఫుల్ అయ్యి ట్రేస్లో వాటర్ చాలా మటుకు చాలా ఇంట్లలో చూస్తాం, ఈవెన్ మన ఇంట్లలో చూస్తాం, ట్రేలో వాటర్ అలానే ఉంటుంది. సో మెయిన్లీ స్టాగ్నెంట్ వాటర్ అండి. వాటర్ అలా ఉన్నప్పుడు మస్కిటోస్ వెళ్ళేసి అందులో లార్వా ఇవి ఎగ్స్ పెడుతుంది. సో అక్కడ నుంచి మస్కిటోస్ బ్రీడ్ అవ్వడం ఉంటుంది. సో అది సాధ్యమైనంత వరకు సేమ్ డే క్లియర్ చేస్తూ ఉండాలి. ఎవ్రీడే క్లియర్ చేస్తూ ఉంటే మస్కిటోస్ అనేది బ్రీడ్ అవ్వవు అక్కడ. ఇంకొకటి వచ్చేసి విండోస్ పైన రూఫ్ లాగా ఉంటుంది, అక్కడ కూడా వాటర్ నిలువ ఉండడం వల్ల మస్కిటోస్, ఇవి కామన్ ప్లేసెస్ మన ఇంటి చుట్టూలలో. సో ఇవి క్లియర్ చేసుకుంటే ఎవ్రీడే క్లియర్ చేసుకోవడము మంచిది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మస్కిటోస్ ఉన్నాక కూడా బయట అవాయిడ్ చేయాలి. సో ట్రై టు బి ఇండోర్స్, క్లోజ్ చేయడము డోర్ ఆర్ నెట్స్ పెట్టుకోవడము అట్లాంటివి చేస్తూ ఉండాలి. అండ్ కొన్ని మస్కిటో రిపెలెంట్స్ ఉంటాయి, ఆల్ అవుట్ అట్లాంటివి మస్కిటో రిపెలెంట్స్ యూస్ చేయొచ్చు. అండ్ బయటకు వెళ్ళినప్పుడు క్రీమ్స్ పెట్టుకొని కూడా వెళ్ళొచ్చు. ఓడోమాస్ లాంటివి. మస్కిటో రిపెలెంట్స్తో కూడా చాలా మందికి ఆస్మా అలర్జీ ఉంటుంది. కొన్నిసార్లు మస్కిటో రిపెలెంట్స్ అలర్జీ అది ఉంటుంది, కాబట్టి త్రూ అవుట్ ద నైట్ వేయకుండా ఒక 1 hour మస్కిటో రిపెలెంట్ ఆన్ చేసి పెట్టి పడుకునేటప్పుడు ఆఫ్ చేసుకుంటే మంచిది, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఫర్ 12 hours. ఇప్పుడు నేను కొంచెం టాపిక్ మార్చి డాక్టర్ అనుదీప్, ఒక చాలా కామన్ ప్రాబ్లం హౌస్ హోల్డ్ పరిసరాల్లో, దానివల్ల ఆరోగ్య సమస్యలు తీవ్రంగా వస్తున్నాయని చాలా రిపోర్ట్స్ వింటున్నాం, మరణాలు కూడా చూసాం. చుట్టూ పావురాలు ఉండడం వల్ల ఏం జరుగుతుందండి? యాక్చువల్లీ కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయండి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ బాగా ఉంటుంది, కంటామినేట్ అవ్వడం వల్ల టైఫాయిడ్ ఇవి కూడా బాగుంటుంది, ఈకోలై కూడా బాగా వస్తుంది అండి. సో కంటామినేషన్ వల్ల, పావురాలు ఉండడం వల్ల అందమైన ఉద్యానవనంలో ఉంది మన ఇల్లు అని అనుకోవడంలో అయితే అది అపోహ అన్నమాట. అంటే దాని ఎక్స్క్రీటా అది కంటామినేషన్ వల్ల ఉంటుంది. లంగ్ రిలేటెడ్ డిజార్డర్స్ వస్తున్నాయి. లంగ్ రిలేటెడ్ కూడా అలర్జిక్ కండిషన్స్, మెయిన్లీ పావురాల వల్ల డస్ట్ అలర్జీ కానీ దాని ఎక్స్క్రీటా వల్ల అలర్జీ వలన కానీ వస్తూ ఉంటుంది. అండ్ వన్ ఫండమెంటల్ క్వశ్చన్ అండి, ఈ జ్వరాలు అన్నిటి బారిన, అంటే ఒక మస్కిటో వచ్చి మిమ్మల్ని కరిచి ఒకే ఇంట్లో 2-3 డెంగ్యూ వచ్చి కూడా చూసాం, అది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ఒకే దోమ ఎంతమందిని కుట్టిందా అని. అవునండి. సో జనరల్గా డెంగ్యూ వచ్చేసి మస్కిటోస్ డే టైమ్ బైటర్స్ అండి, అంటే డే టైంలోనే బైట్ చేస్తుంది యూజువల్గా 90% ఆఫ్ ద టైమ్స్. సో ఒక్కసారి మస్కిటో ఇన్ఫెక్ట్ అయింది అంటే ఇట్స్ ఎ లైఫ్ టైమ్ ఇన్ఫెక్టెడ్ మస్కిటో. సో అది చనిపోయే వరకు ఇట్స్ ఇన్ఫెక్టెడ్. అది ఎంతమందిని బైట్ చేస్తే అంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ జస్ట్ బైట్ చేసి మనం ఇమీడియట్గా చూసుకున్నప్పుడు జనరల్గా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వదు, బట్ ప్రాపర్ బైట్ చేసి బ్లడ్ సక్ చేసినప్పుడు దెల్ బి ట్రాన్స్మిషన్ అండి. సో ఒక మస్కిటో, ఇన్ఫెక్టెడ్ మస్కిటో వచ్చి ఒక 3 మెంబర్స్ని కానీ 4 మెంబర్స్ని కానీ ప్రాపర్గా బైట్ చేసింది అంటే 3 or 4 విల్ బి ఇన్ఫెక్టెడ్. రైట్. సో అదే ఇంకొకటి, ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్కి డెంగ్యూ ఉంది, న్యూ మస్కిటో, అన్ఇన్ఫెక్టెడ్ మస్కిటో వచ్చి బైట్ చేసి ఇంకొక పర్సన్ ఇమీడియట్గా బైట్ చేస్తే డెంగ్యూ రాదు, ఎందుకంటే మస్కిటోలో ఇన్ఫెక్ట్ అవ్వడానికి 5 to 7 days టైం పడుతుంది. ముగ్గురికి ఒకసారి వచ్చిందంటే దెన్ వాట్ ఇస్ దేర్ ఇస్ నో కోరిలేషన్ దేర్. మీరు రావచ్చు, ఇన్ఫెక్టెడ్ మస్కిటో బైట్ చేయొచ్చు వెంటనే. ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన మస్కిటో ముగ్గురిని బైట్ చేస్తే ముగ్గురికి వచ్చే అవకాశం ఉంది. రైట్.
అండ్ మరి ఈ కాంటెక్స్లో ఇందులో ఇమ్యూనిటీ ఏమైనా ఫ్యాక్టర్ ఉంటుందా అండి అసలు మనిషికి? ఉంటుంది అండి. కాకపోతే డెంగ్యూలో అనేది 4 సీరో టైప్స్ ఉంటాయి. సో ఒక సీరో టైప్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, దాని ఇమ్యూనిటీ ఉంటుంది. బట్ నెక్స్ట్ డెంగ్యూ ఇన్ఫెక్షన్ క్యాన్ బి ఏ పాసిబిలిటీ. సో 4 డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. సో సెకండ్ డిఫరెంట్ టైప్ వచ్చినప్పుడు ద ప్రీవియస్ ఇమ్యూనిటీ మే నాట్ వర్క్. కొన్నిసార్లు సెకండరీ ఇన్ఫెక్షన్ అంటే సెకండ్ టైం డెంగ్యూ వచ్చింది కొంతవరకు కొంచెం సివియర్గా ఉంటుంది కంపేర్ టు ఫస్ట్. అంటే ప్లేట్లెట్ డ్రాప్ అవ్వడము కొంచెం ఎర్లీగా చూస్తూ ఉంటాం, అండ్ ఫీవర్స్ ఎక్కువ ఉండడము అనేది కామన్గా చూస్తూ ఉంటాం. బట్ డెంగ్యూ అనేది అసలు యాక్చువల్లీ ఒక మస్కిటో వచ్చి కరిచి వాళ్ళకి డెంగ్యూ జ్వరం రాకుండా ఉండే అవకాశాలు కూడా ఉంటాయా? ఆ ఇన్ఫెక్టెడ్ బ్లడ్ సక్ చేసేటప్పుడు ఆ వైరస్ అనేది పార్టికల్స్ ఎక్కువ వెళ్ళకపోతే పాసిబుల్ అండి. పాసిబుల్. సో మొత్తానికి అయితే దీనికి ఒక మొత్తం సైన్స్ ఉంది, ఈ జ్వరాలు రావడం ఎలా వస్తాయి, ఎలా పోతాయని చెప్పి. వాట్ ఈస్ యువర్ బెస్ట్ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ గారు ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫీవర్ ఫర్ క్విక్ రికవరీ? This is both for patients and doctors. ఇద్దరికి అవాయిడ్ యాంటీబయోటిక్స్ ఆన్ day 1 or day 2 itself. ట్రీట్ సిమ్టమాటికల్లీ. టెంపరేచర్స్ అనేది మెయిన్లీ కంట్రోల్ చేసుకోవాలి. ఇఫ్ పాసిబుల్ విత్ పారాసెటమాల్ అయినా కంట్రోల్ అవ్వకపోతే స్పాంజింగ్ దాంతో కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేది హైడ్రేషన్. హైడ్రేషన్ ఈజ్ ద బెస్ట్ థెరపీ ఇన్ ద డెంగ్యూ ఆర్ చికెన్ గున్యా. వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి. సో అయితే యాంటీబయాటిక్స్ సంవత్సరానికి మీరు ఎన్నిసార్లు అలౌ చేస్తారు? సరే మీకు బాగాలేదు వేసుకోండి అని అట్లా రికమెండేషన్ అని లేదు. అంటే నేను అనేది ఎన్నిసార్లు వరకు అది ఇట్స్ క్రైమ్ కాదు. అలా కూడా చేయొద్దు. ఏమవుతుంది అంటే 1 or 2 times అని కాదు. ఇప్పుడు ఇఫ్ యూ గివ్ యాంటీబయాటిక్ ఇన్ వితౌట్ ఎనీ రోల్ అన్నెసరీ ఇట్ విల్ ఎఫెక్ట్ అవర్ బాడీ. ఇంకొకటి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. సో చాలామంది ఏం చేస్తారు, వైరస్లలో డెంగ్యూలో మీరు చూస్తూ ఉంటారు 3 days ఎక్కువ ఫీవర్ ఉంటుంది. యాంటీబయాటిక్స్ దే విల్ స్టార్ట్ ఫస్ట్ డే వదిలేసి సెకండ్ డే స్టార్ట్ చేస్తారు. ఆ రోజుకి ఫీవర్ తగ్గిపోయింది అండ్ దే విల్ స్టాప్ ఇట్ ఇమీడియట్లీ. సో ఆల్రెడీ ససెప్టబుల్ ఉన్న బ్యాక్టీరియా కొన్నిసార్లు రెసిస్టెన్స్ అవుతుంది. అవును. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్. యాంటీబయాటిక్స్ ఫ్యూచర్లో మనకి యాంటీబయాటిక్స్ ఉండవు, ఇంకా అంటే ఈ యాంటీబయాటిక్ పని చేస్తుంది అనేటట్టు ఉండదు, ఇంకా కొత్త యాంటీబయాటిక్స్ కోసం వెయిట్ చేయాలి. అదొకటి. అండ్ అసలు ఓవరాల్ గా కూడా మన సిస్టమ్ ని కూడా బాగా డిస్ట్రాయ్ చేస్తుంది ఒక రౌండ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. ఎనీ డ్రగ్ ఎంటరింగ్ ఇన్ అవర్ బాడీ ఇట్ విల్ సమ్ చేంజ్ ఇన్ దట్ బాడీ. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు అవాయిడ్. డాక్టర్ అనుదీప్, యాక్చువల్లీ ఇంకొక సంవత్సరం ఒక నెల రోజుల పాటు ఇది భరించక తప్పదు, ఈ దోమల బెడద. నెల ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్ అక్టోబర్ వరకు అయితే ఉంటుంది. వర్షాకాలం అయిపోయే వరకు అయితే ఉంటుంది. ఆ తర్వాత సరే ఇంకా స్వైన్ ఫ్లూలు, H1N1 మొదలవుతాయి. ఇంకొకటి ఫ్లూస్ ఒకటి కూడా ఇప్పుడు కూడా కామన్ గా వస్తున్నాయి. అదొకటి ఫ్లూ అంటే ఎస్పెషల్లీ ఎల్డర్లీలో క్రౌడెడ్ ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం బెటర్ అండి, యాజ్ అ ప్రికాషనరీ. పనిచేస్తుందండి మాస్క్? కొంతవరకు అయితే స్ప్రెడ్ అన్న కొంచెం ఇమీడియట్ గా డ్రాప్లెట్స్ మనం అబ్జర్వ్ చేసుకోకుండా పనిచేస్తుంది. ఎందుకంటే అప్పుడు కోవిడ్ అప్పుడు అందరూ ఆర్గ్యుమెంట్ పెట్టారు, ఈ వైరస్ ఇంకా బుజ్జిది చిన్నది, అది మాస్క్ లోంచి వెళ్ళిపోతుంది. కోవిడ్ అనేది మెయిన్లీ ఎయిర్ బార్న్ అనేది. ఇప్పుడు మాస్క్ లేకుండా మనం ఎక్కడ సరౌండింగ్స్ లో తిరిగిన అక్కడ వైరస్ ఉన్నది కూడా ఇన్ఫెక్ట్ చేస్తుంది అనేది ఒకటి కాన్సెప్ట్ ఉంది. బట్ దెర్ ఇస్ నో థియరీ అంటే ఇది కరెక్ట్ అనేది చెప్పడానికి కూడా ఏమీ. బట్ దానికి పేరు ఏది పెట్టినా డెంగ్యూ, చికెన్ గున్యా, కోవిడ్, ఇంకా ఏ విధమైన ఇన్ఫ్లుయెన్జా ఏమున్నా కూడా చాలా కష్టతరమైన ఒక ఈ జనరేషన్లో రికవరీ ఈస్ టేకింగ్ లాంగర్. ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ సమ్ పీపుల్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ ఇమ్యూనిటీ ఇస్ లో అయింది చాలా మందికి. సో కఫ్ అనేది ఎక్కువ రోజులు పర్సిస్ట్ అవ్వడము కూడా చూస్తున్నాం ఆఫ్టర్ అ ఫ్లూ. And one more thing is vaccination. So elderly we generally recommend yearly once vaccination for flu only. So that will help in preventing the flu up to a certain extent, not 100% although. And me recipe for a best healthy lifestyle. Diet, avoid junk food, regular exercise, at least 30 to 40 minutes of walking. అందరూ చేయాలి. లావు ఉండే వాళ్ళు బక్క లీన్ తిన్ ఉండే వాళ్ళని కాకుండా అందరూ అట్లీస్ట్ 30 to 40 minutes ఆఫ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, హైడ్రేషన్ అండ్ డైట్ అండి. దిస్ ఇస్ అ హెల్దీ లైఫ్ స్టైల్. అండ్ అన్నిటికీ మించి ఎప్పటికప్పుడు ఫ్యామిలీ ఫిజిషియన్ ఆర్ జనరల్ ఫిజిషియన్ని సంప్రదించడం చాలా అవసరం. ఓవరాల్ వెల్బీయింగ్ ఎలా ఉంది అని చూసుకోవడం ఈ రోజుల్లో చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ అనుదీప్. చాలా ఇంపార్టెంట్ విషయాల మీద ఇవాళ మాట్లాడాం. వ్యూవర్స్ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సాక్షి లైఫ్.